మనం జనరల్గా కన్నప్ప గురించి కూడా మనకు పుస్తకాలలో ఉండే, మన పుస్తకాల్లో చదువుకున్నది ఏదైనా ఉందనుకోండి, అది మనం వీడియో రూపకంగా కానివ్వండి ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేసినా ఇంక ఈజీగా అర్థమవుతుంది. అట్లాంటివి వచ్చినప్పుడు వెళ్తే ఏమవుతుంది, మహా అంటే ఎంత ఉండే టికెట్ ప్రైస్, మీరు పెట్టే ఖర్చుల కన్నా సినిమా టికెట్ల ప్రైస్లు ఏమైనా ఎక్కువ ఉన్నాయా చెప్పండి. ఇంకొకటి ఏంటంటే థియేటర్లో కూడా కొంతమంది ఇక నాస్తికులు అనాలనా, వాళ్ళని చిల్లరనా కొడుకులు అనాలనా, చెత్త వెదవలు అనాలా, ఏమనాలో తెలియదు. ఇక్కడ శివయ్య అని విష్ణు మంచు గారు అంటుంటే వీళ్ళు వెనకాల నుంచి వెళ్ళి చిల్లర కామెంట్స్ వేసుడు, దాన్ని ఏదో జోక్ అంటే ఏంటంటే ఒక జోక్ వేస్తే ఎవరో అరే వీళ్ళని మెచ్చుకుంటారని అనుకుంటారా ఏందనేది కూడా అర్థమవుతలేదు. ఇట్లాంటి వాళ్ళను చెప్పు తీసుకొని కొట్టాలి. అరే నిజంగా మీరు ఏంటండి ఆ బీజిఎం నార్మల్గా శివుడు గురించి పాటలు వచ్చినప్పుడు గూస్ బంప్స్ వస్తాయి జనరల్గా. మరి వీళ్ళకు ఆ భక్తి ఉందో లేదో అనేది నాకైతే అర్థం కాదు. నిజంగా శివభక్తి ఉన్నోళ్ళు ఎవరైనా కానీ అట్లా చేయరు థియేటర్లో, ఆ కామెంట్స్ చేయడం కానివ్వండి. అక్కడ అసలు సినిమా దేని గురించి వస్తుంది ఏందని అవగాహన లేకుండా వస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.